దేవాలయంలో పడిపోయి ఉండిపోయాడు. మరునాడు ఊళ్ళో ఉన్న వాళ్ళు వచ్చి చూసి ఏం జరిగింది అని అడిగితే, నేను దోషభూయిష్టమైనటువంటి ఆలోచనతో అమ్మవారి మెడలో ఉన్నటువంటి మిరియాల మాల తస్కరించే ప్రయత్నం చేశాను. నా కళ్ళు పోయాయి. తీసుకెళ్లి అమ్మవారి పాదముల మీద నన్ను ఉంచండి అంటే అతన్ని అమ్మవారి పాదముల దగ్గరగా తీసుకెడితే ఆ తల్లి పాదములు పట్టుకుని ప్రార్థన చేసినంత మాత్రం చేత మళ్ళీ అతనికి దృష్టిని పునరుద్ధరించింది. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి బయలుదేరి చెన్నై వెళ్లి మిరియాలు అమ్మేటటువంటి వర్తకులు మిరియాల బస్తాలు పట్టుకుని వెళ్ళిపోతుంటే సువాసిని అర్చన ప్రీత, ఆ తల్లి కన్నా పెద్ద ముత్తైదు ఎక్కడుంటుంది? అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడిబుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ అంటారు పోతన గారు. ఆ తల్లి ఒక వృద్ధ స్త్రీ రూపంలో